వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడైనా రవ్వ దోశ అయితే మనం తినే ఉంటాం. సో రవ్వ దోశలాగే సేమ్ సొరకాయ దోశ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీ ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా సొర తీసేసుకుని దాన్ని పీల్ తీసేసుకొని పొట్టునైతే పక్కకు పెట్టేసుకోండి. సొరకాయని ఇంక ముక్కలు కోసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇంకా అదైతే ఒక బౌల్లో తీసేసుకొని సేమ్ రవ్వ దోశ కలుపుకున్నట్లుగా బియ్యపిండి, మైదా పిండి అండ్ రవ్వ, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము అండ్ కొంచెం ఉప్పు, కొత్తిమీర వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని సేమ్ రవ్వ దోశలాగా కలిపేసి అయితే పక్కకు పెట్టేసుకోండి. అండ్ సొరకాయ పొట్టునైతే కొంచెం వేయించేసి ఇందులో కొన్ని పచ్చిమిర్చి అండ్ టొమాటో కూడా వేయించేయాలి. బాగా వేయించి కొంచెం పక్కకైతే పెట్టేసుకోవాలి. చల్లార్చిన తర్వాత ఇంక దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ బౌల్లో తీసేసుకొని కొంచెం ఉప్పు అండ్ చింతపండు అండ్ ఎల్లిపాయలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని సొరకాయ పచ్చడి చాలా బాగుంది. ఇంకా మన రవ్వ దోశలాగా సేమ్ సొరకాయ దోశనైతే ఇదైతే పోసేసుకొని అండ్ లాస్ట్లో తింటే సొరకాయ చట్నీతో సొరకాయ దోశ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.